ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు. మన కళ్ళకు కనబడుతున్న మనుషులందరూ కూడా బింకములాడువారుగా, దురద చెవులు కలిగిన వారిగా, అజితేంద్రియులుగా ఉంటారు. కానీ దేవుడు మార్పు లేని వాడై నిన్న గాని నేడు గాని రేపు గాని ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఏకరీతిగా మనల్ని పరిపాలించేవాడు, నమ్మకమైన వాడు. ఈరోజు దేవుడు మనకి ఏది నేర్పాలన్నా, మనం ఎలా జీవించాలో అని దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి మనకు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడో దాన్ని తప్పనిసరిగా మనం అనుసరించే వారమై ఉండాలి. దేవుడి సహవాసము మనుషులతో ప్రతినిత్యం ఉంటుంది. దేవుడు మనుషులతో సహవాసాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు మనతో సహవాసాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే మొదటి మానవుడైంటున్న ఆదాముతో ప్రతిరోజు చల్లపుట సమయంలో దేవుడు ఆదామును కలుసుకునేవాడు, సహవాసం చేసేవాడు. అంటే దేవుడి యొద్దకు ఆదాము వెళ్ళేవాడు కాదు, దేవుడే ఆదాము యొద్దకు వచ్చేవాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనిషితో సహవాసం చేయడానికి చాలా ఇష్టపడేవాడుగా ఉంటాడు. కానీ ఈరోజు మనిషిగా పిలువబడుతున్న ఈ మనుషులు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకు వారు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు? అపవాది వారిని మోసగిస్తున్నాడు, అబద్ధాల వైపు నడిపిస్తున్నాడు, దుష్టులతో సహవాసాన్ని కలిగిస్తూ ఉన్నాడు. నీతిని మీలో వర్ధిల్లకూడదని, మీరు పవిత్రమైన జీవితము జీవించకూడదని, మీరు దేవుడి యొక్క మార్గములో నిలబడకూడదని అపవాది మనిషికి పలు విధాలైన ఆలోచనలు పెట్టి ఖచ్చితంగా దుష్టుడితో సావాసంలోనికి నెట్టివేస్తున్నాడు. దాన్ని ఎంతమంది అయితే గమనిస్తారో, గ్రహిస్తారో, వారు దేవుడు నా సహవాసాన్ని ఇష్టపడుతున్నాడు అని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, దేవుడు నాతో మాట్లాడడానికి, నాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు అని ఎంతమంది అయితే గ్రహిస్తారో వారు ఖచ్చితంగా దేవుడి మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, మొదటి మనుషుడైంటున్న ఆదామును దేవుడు తన అపార ప్రేమ చేత, తన సొంత హస్తముల చేత, ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున కలుగజేశాడు. కలుగజేసి ఆయనలో ఉన్న జీవాన్ని, దేవుడిలో ఉన్న జీవాన్ని ఈ యొక్క మట్టి బొమ్మలో ప్రవేశపెట్టి చలించు ప్రాణిగా మార్చాడు దేవుడు. ఈరోజు మనిషి అనేవాడు దేవుడి హస్తముల చేత సృష్టించబడ్డాడు. మనిషి దేవుణ్ణి సృష్టించాడు, కానీ దేవుడే మనిషిని సృష్టించాడు. ఇది మనం మర్చిపోవద్దు. దేవుడు మనిషిని సృష్టిస్తాడు, కానీ ఏ మనిషి ఎప్పుడు దేవుణ్ణి సృష్టించాడు? బాగా గమనించండి. మనిషి అనే వాడు దేవుడి చేత సృష్టించబడిన వాడు. దేవుడు ఎవరి ద్వారా సృష్టించబడడు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని, ఆయన నిత్యం ఉండేవాడు. ఆయన మాత్రమే ఈ సర్వ ప్రపంచాన్ని కలుగజేసిన వాడు. భూమిని కానీ, ఆకాశమును కానీ, నక్షత్రములు కానీ, ఫలవృక్షములను కానీ, ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని కానీ, భూచరస్రాసుల్ని కానీ, ప్రతిదాన్ని దేవుడే కలుగజేశాడు. దేవుడు ఎంత అపారమైన ప్రేమ కలిగిన వాడు మనుషుడి పట్ల అంటే, అసలు చెప్ప సౌఖ్యము కాని ప్రేమ దేవుడిది. ఆ ప్రేమను మనం వివరించలేమండి, ఆ ప్రేమను మనం కొలవలేము. ఆ ప్రేమ యొక్క ఎత్తు మనకు అర్థం కాదు. అది చాలా ఉన్నతమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఈ మనుషుల్లో ఎవ్వరి ద్వారా మనకు అందించబడదు. మర్చిపోకండి. అలాంటి ప్రేమ, అలాంటి సహవాసం, అలాంటి మధురత్వం, అలాంటి అనుగ్రహము, అలాంటి దయాళుత్వము ఏ మనుషుడు వల్ల మనకు దొరకదు భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. అది దొరకాలి అంటే దేవుడితో మాత్రమే. అందుకే దేవుడు మనిషి ఎప్పుడు కూడా కలతతో, కలవరముతో, బాధతో నలుగుతూ ఉంటాడని ఎరిగిన వాడై మనిషితో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. నిజముగా దేవుడి వాక్యం మీరు గ్రహించిన వ్యక్తులైతే మీ సహవాసాన్ని దేవుడితోనే
పెనవేసుకోవడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పుడు కూడా దేవుడి మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరెప్పుడు కూడా దైవ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. గ్రహించని వారు మాత్రమే వినే మట్టుకు వింటారు, దాన్ని గ్రహించకుండా ఆ లోకంలో కలిసిపోతూ ఉంటారు. ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. బాగా వినండి. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. చెప్పండి. మనలను దేవుడు పిలిచాడు. దేవుడికి స్తోత్రం చెప్పరా. నిన్ను దేవుడు పిలిచాడు. నిన్ను దేవుడు పిలిచాడు. చీకటిలో నున్న నిన్ను వెలుగులో పిలిచాడు. దేవుడు వెలుగులోనికి పిలిచాడు. నిన్ను దేవుడు పిలిచాడు. పాపములో ఉన్న నిన్ను పరిశుద్ధతలోనికి పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడు. అజ్ఞానములో ఉన్న నీవు దైవ జ్ఞానము కలిగి ఉండాలని దైవ జ్ఞానము యొద్దకు పిలిచాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అంతేకాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అన్నది 100% గుర్తుపెట్టుకోండి. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. నటించేవారే మన ముందు ప్రేమిస్తున్నట్టు నటిస్తారు. నేను నీ మనిషిని అన్నట్టుగా నటిస్తారు. దేవుడికి నటించేవారు ఇష్టం ఉండదు. ఎవరిష్టం తెలుసా? జీవించేవారంటే ఇష్టం. నిజ జీవితంలో సత్యాన్ని కలిగి జీవించేవారంటే ఇష్టం. హృదయపూర్వకంగా నిజం పలుకువారంటే ఇష్టం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవారంటే ఇష్టం. ఎవరికి? దేవుడికి. నటించేవారంటే దేవుడికి ఇష్టము ఉండదు. దేవుడికి ఇష్టముగా ఉండనప్పుడు మనము పెరికివేయబడతాం. దేవుడికి ఇష్టంగా మనం ఉండనప్పుడు అపవాది నీ మీద దాడి చేస్తాడు. దేవుడి అనుగ్రహం నీకు ఉండదు. దేవుడికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మన ప్రభువు. యేసుక్రీస్తు మన ప్రభువు అంటే ఆయన చిత్తము చొప్పున మనలను నడిపించువాడు. ఆయన చిత్తము చొప్పున మనలను పరిపాలించువాడు. ఆయన చిత్తము చొప్పున మన జీవితాన్ని ఆశీర్వదించువాడు. ఆయన చిత్తములో మనలను జ్ఞాపకం చేసుకున్నవాడు. చెప్పండి గట్టిగా దేవుడికి హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చాలామందికి అర్థమైతలే విలువైన జీవితం దేవుడికి అంకితం చేయాలని అర్థమైతలే. నీ విలువైన సమయం దేవుడి కోసము అప్పగించాలని అర్థమైతలే. నీ విలువైన దేహం, నీ విలువైన ధనం దేవుడి మహిమ కొరకు అప్పగించాలని చాలామందికి అర్థమైతలే. సుఖాల వైపు పరిగెత్తుతున్నారు. దేవుడితో సావాసం చేయడానికి నీకు ఏది అడ్డు రాకూడదు. పేదరికాన్ని బట్టి, వాతావరణాలను బట్టి నేను దేవుడి మందిరానికి రాలేకపోతున్నా నువ్వు అన్నట్లయితే నీకు దేవుడి సావాసం ఇష్టం లేదు. నువ్వు అపవాది సావాసంలో బంధించబడ్డావు. నువ్వు అపవాది యొక్క ఆలోచనతో నడిపించబడతావు. అపవాది వాడి చిత్తము చొప్పున నిన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో అనేకమైన ఉడుదుడుకులు, ఆటంకాలు, అవమానాలు నీ మీద వాడు పడిస్తూనే ఉంటాడు. నువ్వు కృంగిపోతూనే ఉంటావు. ప్రియులరా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత ముచ్చటగా ఉంది కదా మాట. ప్రభువు అంటే పరిపాలకుడు అని అర్థం, పరిపాలించువాడు అని అర్థం. ప్రభువు అన్న మాటకు అంటే ఆయన చిత్తము చొప్పున మనలను నడిపించువాడు. దేవుడు తన చిత్తము చొప్పున నిన్ను నడిపించాలని నువ్వు దేవుడికి అప్పగించబడ్డ వ్యక్తివై ఉండాలి. నీవు ఆయన చిత్తాన్ని ప్రతి నిత్యము గుర్తించే వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా నీ మార్గాలన్నీ తెరవబడతాయి. హల్లెలూయా. ముయ్యబడ్డ ప్రతి మార్గము తెరవబడుతుంది. చాలామందికి అర్థం కాదు, అందుకని ఇరుక్కుపోతారు. వారికి నచ్చిన జీవితం జీవించి వ్యాసారిపోతారు. వారికి నచ్చిన జీవితం జీవించి వారు ఏమవుతారట? ఇరుకులో పడతారు, ఇబ్బందుల్లో పడతారు,
దేవుడి చిత్తాన్ని గ్రహించరు, దేవుడి చిత్తానుసారంగా ఆలోచించరు. దేవుడికి మనుషుడి మీద ఉన్న ఆలోచన ఇంకా దేనిపైన ఉండదు. నా ఆకాశం ఏమైపోతుందో అని ఆలోచించడు ఆయన, భూమి ఏమైపోతుందని ఆలోచించడు ఆయన, ఈ చెట్లు ఏమైపోతాయని ఆలోచించడు, నీవేమైపోతావు అని ఆలోచిస్తాడు. నీవు ఆయన వైపు చూస్తలేవు కాబట్టి అయ్యో నువ్వు నశించిపోతావని బాధపడతాడు ఆయన, అయ్యో నువ్వు నరక మార్గంలో వెళ్ళిపోతావని బాధపడతాడు ఆయన. అందుకే ఆయనతో సావాసము కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ చాలామంది ఎలా ఉన్నారు తెలుసా, దేవుడితో సావాసం చేయరు. టైంపాస్ల కొరకు దేవుడి మందిరానికి వెళ్ళకండి, ఎవరినో చూడడానికి దేవుడి మందిరానికి వెళ్ళకండి. అక్కడ చక్కటి భోజనం పెడుతున్నారని దేవుడి మందిరానికి వెళ్ళకండి. ఎలా వెళ్ళండి అంటే, దేవుడు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతా, దేవుడి మాటలు నన్ను బ్రతికిస్తాయి కనుక నేను మందిరానికి వెళ్తానని వెళ్ళండి. స్తోత్రం చెప్పండి. దేవుడు తన సిద్ధాంతాన్ని, తన పరిశుద్ధమైన మార్గములో నాకు నడక నేర్పిస్తాడు తన మందిరములో వాక్యం ద్వారా. అందుకే నేను మందిరానికి వెళ్తానని వెళ్ళండి. చాలామంది దేవుడు మందిరానికి వచ్చిన ఆ గడియ నుంచి ముగించేంత వరకు నిద్రపోతూనే ఉంటారు, దిక్కులు చూస్తూనే ఉంటారు. అంత ఎలా ఉంటారు అంటే సమస్తం కోల్పోయినా అన్నట్లుగా ఉంటారు. కాదు, అది ఎక్కడ ఉండాలి? నువ్వు దేవుడి మందిరంలో కాదు అలా ఉండేది, ఆనందముతో ఉండాలి నువ్వు. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుంది అంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21 వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం బాగా వినండి. ఇక్కడ ఏం రాయబడిందట, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. ఏం రాయబడ్డా చెప్పండి. దేవుని వాక్యం మనకేం చెబుతుంది? జ్ఞానులతో సహవాసము చేయాలి మనం. ఏ జ్ఞానులు? లోక జ్ఞానులు కాదు. లోక జ్ఞానులతో సహవాసం చేయొద్దు. ఎందుకు? బైబిల్ ఏం చెబుతుందంటే, లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెర్రితనమైంది. వెర్రితనమైన జ్ఞానముతో వెర్రెక్కిపోతున్నారు మనుషులు. వెర్రితనమైన జ్ఞానముతో పెట్టరేగిపోతున్నారు మనుషులు. వెర్రితనమైన జ్ఞానముతో బ్రతుకులను హత్తులకుత్తలము చేసుకుంటున్నారు మనుషులు. వెర్రితనమైన జ్ఞానముతో దైవానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు మనుషులు. ఆ జ్ఞానం కాదు దేవుడు వాక్యం చెబుతుంది. దైవ జ్ఞానం కలిగిన మనుషులు, దేవుడిచ్చే జ్ఞానము కలిగిన వారితో మనము సహవాసము చేసినట్లయితే జ్ఞానం కలిగిన వారం అవుతాం. అబద్ధికులతో సహవాసం చేస్తే అబద్ధికులమవుతాం, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖులమవుతాం. దేవుడి వాక్యం ఏం చెప్తుందట, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు ఏమవుతాడబ్బా? చెడిపోతాడు. బైబిల్ చెప్తుంది. అందుకే నీవు చెడిపోవడము ముందు నీ దేవుడికి ఇష్టం లేదు. ఆమె చెప్పరా? నువ్వు చెడిపోతే చూడాలని నీ పక్కవారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. నువ్వు కింద పడిపోతే నవ్వాలని ఎంతోమంది నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. నీవు అప్పుల సమస్యలై చిత్రహింసలు చేయబడుతూ ఉంటే నీ బాధను చూస్తూ ఆనందించాలని ఎంతోమంది ఎదురు చూసేవారు ఉన్నారు. అర్థమవుతుందా? నీ కుటుంబంలో సమస్యల ద్వారా, నీ కుటుంబంలో అనారోగ్యాల ద్వారా నువ్వు అలసిపోయి అతలకుతలమైతూ నాలుగు దిక్కులు తిరుగుతూ ఉంటే, నెమ్మదిని కోల్పోయి తిరుగుతూ ఉంటే నిన్ను చూస్తూ పైచాచిక ఆనందాన్ని పొందేవారు ఎంతోమంది ఉన్నారు ప్రియులరా. కానీ దేవుడేమంటుండు అంటే మూర్ఖుల సావాసం చేసేవారు చెడిపోతారు. అందుకే మహాదేవుడు మూర్ఖులతో మీరు సహవాసము చేయడము ఇష్టము లేక తన కుమారుడైన అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తుతో సహవాసము కలిగి ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
దేవుడు నిన్ను యేసు క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలని పిలిచాడు. యేసు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు పిలిచాడు. యేసు ప్రభు దేవుడు కుమారుడిగా ఉన్నాడు కనుక నీవు కూడా అన్ని విషయంలో దేవుడు కుమారుడిగా ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తము జరిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు కనుక నీవు కూడా ఆయన సావాసం కలుగున నీవు తండ్రి చిత్తము జరిగించడానికి నువ్వు పిలువబడ్డావు కనుక అది నువ్వు గుర్తించి మెసలుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూర్ఖులు ఉన్నారు భూమి మీద, చెడగొట్టేవారు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు, వంచించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎరిగిన వాడై మీరు అలాంటి వారితో సహవాసము చేయొద్దు అంటున్నాడు. ఎవరితో సహవాసం చేయొద్దండి? అబద్ధికులతో సహవాసము, చెప్పాలందరూ, అబద్ధికులతో సహవాసము, మోసపు మాటలు మాట్లాడే వారితో సహవాసము చేయవద్దు, దొంగతో సహవాసము చేయవద్దు, వ్యభిచారితో సహవాసము చేయవద్దు. ఎవరితో చేయాలి? యేసయ్యతో సహవాసం చేస్తే ఆయనలో ఉన్న మంచితనం మనలోనికి పంపిస్తాడు, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలోనికి పంపిస్తాడు, ఆయనలో ఉన్న నీతి మనలోనికి పంపిస్తాడు, ఆయనలో ఉన్న అభిషేకం మనలోనికి పంపిస్తాడు. అప్పుడు మనం మీరందరినీ రక్షించేవారిగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావు, పాపాత్మలతో సహవాసం కలిగి ఉంటావు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావు, అబద్ధికులతో సహవాసాన్ని కలిగి ఉంటావు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావు, తంబాకు తినేవారితో సహవాసాన్ని కలిగి ఉంటావు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావు, సీరియళ్ళు సినిమాలు చూసే వాళ్ళతో సహవాసం కలిగి ఉంటావు. అట్లాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా 100% చెడిపోతావు అన్నది గుర్తుపెట్టుకో. మేము మందిరంకి వస్తున్నావు కదా, మేము మందిరానికి వస్తున్నాం కదా, మేము కానుకలు ఇస్తున్నాం కదా, మేము మీతో పాటు పాటలు పాడుతున్నాం కదా, మేము మీతో పాటు ఆరాధనలో ఉంటున్నాం కదా అని భ్రమపడకండి. దేవుడు మంచివాడు కనుక నువ్వు చెడిపోవడం ఆయనకొక్కడికే ఇష్టం ఉండదు. నువ్వు పడిపోతే నవ్వాలనుకునే వాళ్ళు లేకపోలేరు సుమా. నువ్వు బాధపడితే ఆనందించేవారు లేకపోలేరు, ఉన్నారు. కానీ నువ్వు అభివృద్ధి అయితే ఆనందించేవారు ఎవడు లేడు. నువ్వు అభివృద్ధి అయితే ఆనందించేవారు ఎవరు లేరు. అర్థమవుతుందా? అందుకే దేవుడు అలాంటి వారి మధ్యలో ఉన్న నిన్ను నన్ను ఆయన సావాసముకు పిలిచాడు. ఆయన మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు నమ్మకంగా బ్రతుకమంటున్నాడు. నమ్మకంగా బ్రతకండి. ఎవరికి నమ్మకంగా బ్రతకాలి? ముందు దేవుడి పట్ల నమ్మకంగా ఉండండి, మీ తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండండి. అర్థమవుతుందా? దేవుడి పట్ల నమ్మకంగా ఉంటే ఎంత గొప్ప మేలు జరుగుతుందో చూద్దాం. ఒక్క మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతున్నాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందట? నమ్మకంగా జీవించే వారికి మాత్రమే దేవుడి యొద్ద నివాసం కలిగి ఉండే అవకాశం ఉంది. నమ్మించి మోసం చేసే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు భూమి మీద. అట్లాగా ప్రేమించుకొని మోసం చేసేవాళ్ళు స్త్రీలు ఉన్నారు, ప్రేమించుకొని మోసం చేసేవాళ్ళు పురుషులు ఉన్నారు. ఈ ప్రేమ పక్షులు చెల్ల చెదరైపోతున్నాయి, సత్యవాక్యాన్ని అంగీకరించరు. ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు ఉన్నవారు వారికి ఏం కలుగుతుంది తెలుసా? బాధ కలుగుతుంది. నా గురించే చెప్పిండు, నా గురించే మాట్లాడిండు, నా గురించి ఎవరో చెప్పినట్లయినరు అని అనుకుంటారు. అదంతా ఉత్తమాట. దేవుడికి నీ గురించి తెలుసు. దేవుడికి నీ గురించి ఎవరు చెప్పనికి అవసరం లేదు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ బ్రతికే విధానం తెలుసు, నీ సమర్పణ తెలుసు, నీ సమర్పణ లేని జీవితము తెలుసు, నువ్వు మాట్లాడే విధానం తెలుసు. నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావా, సత్యం మాట్లాడుతున్నావా, అన్నీ దేవుడికి తెలుసు. నీ గురించి చెప్పవలసిన అవసరము లేదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుడు ఏమంటుందంటే, నా యొద్ద మీరు నివాసం కలిగి ఉండాలంటే నమ్మకంగా బతకండి.
నమ్మకస్తులకు మాత్రమే దేవుడి యొద్ద నివాసము కలిగి ఉండడానికి అవకాశం ఉంది. నమ్మకంగా జీవించాలి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నట్లుగా ఈయన కూడా తాను నియమించిన వాని పట్ల నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా ఉండు. అది ఎలాంటి పరిచర్య కానివ్వండి, చర్చిలో కుర్చీలు వేసే పరిచర్యని కానివ్వండి, లేక అందరికీ భోజనాలు వడ్డించే పరిచర్యని కానివ్వండి, లేక వాక్యం చెప్పే పరిచర్యని కానివ్వండి, లేక పాటలు పాడే పరిచర్యని కానివ్వండి, లేక దైవ సేవకుడి యొక్క సేవకు సహకరించే పరిచర్యని కానివ్వండి, లేక సేవకుడికి దగ్గరగా ఉండి సహాయం చేసే లేక పరిచర్య చేసే పరిచర్యని కానివ్వండి, అది ఏ పరిచర్యని కానివ్వండి, నమ్మకంగా ఉండాలి. దేవుడి దయ వల్ల నేను ఈ పరిచర్యను కలిగున్న దేవుడు నాకు ఈ భాగ్యము, ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు కనుక నేను దేవుడి పట్ల నమ్మకంగా ఉంటాను అని మీరు ఈ తీర్మానంతో మీ బ్రతుకు ముందుకు సాగినట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు నా దగ్గర నివాసం కలిగి ఉంటారంటున్నాడు దేవుడు. ఎవరి దగ్గర అండి? చెప్పండి. నా యొద్ద నివసించినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు 5 తలంతులు ఇచ్చాడు. మరో వ్యక్తికి దేవుడు 2 తలంతులు ఇచ్చాడు. మరో వ్యక్తికి దేవుడు 1 తలంతు ఇచ్చాడు. ఈ తలంతులే పరిచర్య చేసే తలంతులు. పాటలు పాడే తలంతు కావచ్చు, దేవుడి నామముల ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడే తలంతు కావచ్చు. ఒక్కొనికి 5 తలంతులు ఇచ్చాడు, ఒక్కొనికి 2 తలంతులు ఇచ్చాడు, ఒక్కొనికి 1 తలంతు ఇచ్చాడు. 5 తలంతులు కలిగిన వాడు దేవుడికి భయపడ్డాడు. దేవుడు ఖచ్చితంగా నాకు ఇచ్చిన తలంతులను బట్టి నన్ను లెక్క అడుగుతాడు. దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడికి భయపడాలి మనం. ఎందుకంటే 5 తలంతులు తీసుకున్న వాడు ఏమనుకుంటు తెలుసా? దేవుడు ఖచ్చితంగా నన్ను లెక్క అడుగుతాడు, నేను ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. వాడు ఏం చేశాడో తెలుసా? వాడికి ఇచ్చిన 5 తలంతులను తీసుకొని వెళ్ళి వాటితో మంచి వ్యాపారం చేశాడు. తలంతులను వినియోగించుకున్నాడు. తలంతులు దేవుడి మహిమ కొరకు వాడుకున్నాడు. 5కు మరో 5 తలంతులు సంపాదించాడు. ఎందుకో? దేవుడు ఖచ్చితంగా ఒక రోజున లెక్క అడుగుతాడు. నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు దేవుడు. నీవు ఖచ్చితంగా లెక్కలో ఉంటావు. నీకు ఇచ్చిన తలంతులు దేవుడి మహిమ కొరకు నువ్వు వాడుకున్నట్లయితే ప్రభు ఏమంటే తెలుసా? కొంచెములో నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. హల్లెలూయా. ఆ జాబితాలో నేను ఉందునుగాక, ఆ జాబితాలో నీ ఉందువుగాక, నిన్ను మెచ్చుకునే జాబితాలో ఉందువుగాక, దేవుడు మెచ్చుకునే వ్యక్తిగా నీ ఉందువుగాక. మనుషుల మెప్పు కాదు, దేవుడు మెప్పు కొరకు ఆశపడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రభు అంటాడు కదా, నా యొద్ద నివాసం కలిగి ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి. నీవు 2 తలంతులు కలిగిన వాడు కూడా ఇదే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నేను లెక్క చెప్పాలి. అందుకే 2 తలంతులు కలిగిన వాడు వాటితో వెళ్ళి వ్యాపారం చేశాడు, మరో 2 సంపాదించాడు. ఇక 1 తలంతు కలిగిన వాడు వాడికి నచ్చినట్లు బతికాడు. దేవుడు ఖచ్చితంగా వచ్చి 5 తలంతులు అడిగి ఇచ్చిన వాడిని లెక్క అడగగా, అయ్యో నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చినావు, ఇదిగో దీంతో పాటు మరొక 5 తలంతులు ఇచ్చాను, సంపాదించిన ప్రభా తీసుకో. హల్లెలూయా. ఆహా, కొంచెములో నమ్మకంగున్న బలా నమ్మకమైన మంచి దాసుడా, రా నా తండ్రి సంతోషములో పాలు పంపులు పొందు. మనుషులు మెచ్చుకోవాలని ప్రయత్నం ఎప్పుడు చేయకు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఆయనతో సావాసం కలిగి ఉంటా. నాకు అప్పగించిన పని, నాకు అప్పగించిన సంఘములో నేను వెళ్ళవలసిన ఆరాధనలో నేను నమ్మకంగా ఉంటా. వాక్యం ముగించేంత వరకు నేను బయటకు వెళ్ళను. నేను దేవాన్ని చిత్తం జరిగించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా. 1 తలంతు కలిగిన వాళ్ళ నేను ఉండకుండా, పాతి పెట్టుకున్న వ్యక్తిగా నేను ఉండకుండా, దేవుడు దాన్ని నేను ఎక్కడ యూజ్ చేయాలో అక్కడికి నన్ను నడిపించి
ఆయన మహిమ కొరకు యూజ్ చేయాలా. చూడండి, నమ్మకంగా లేకపోతే నీవు నరకానికి వెళ్తావని చెప్తున్నాడు. నా ఎదుట నమ్మకమైన వాడిని దేశములో దేవుడు కనిపెడుతున్నాడు నా యొద్ద నివసించడానికి. అంటే దేవుడి యొద్ద మనం నివసించాలంటే నమ్మకంగా బ్రతకాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కలుగుతాయి. నమ్మకమైన వాడి ఇల్లు గొప్ప ధననిధితో నింపబడుతుంది. సామెత గ్రంథం రాయబడ్డ మాట. నమ్మకంగా బ్రతకండి, దేవుడి పట్ల నమ్మకంగా ఉండండి. ఏప్రిల్కి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు, ఈయన కూడా తను నియమించిన వాని పట్ల నమ్మకంగా ఉన్నాడు అని రాయబడ్డది. యేసు ప్రభు కూడా నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారం కాదు. తల్లి కాదు నమ్మదగింది, తండ్రి కాదు నమ్మదగినవాడు, ప్రియుడు కాదు, ప్రియురాలు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, భర్త కాదు, ఎవరు నమ్మకస్తులు గారు. దేవుడు మాత్రమే నమ్మకస్తుడు. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవుడి కంటే ఎక్కువగా ఎవరు నమ్మకూడదు. భార్యను కానీ భర్తను కానీ ఎవరు నమ్మద్దు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. ఎందుకంటే నాలో ఒంట్లో బలమున్నంత వరకే, నాలో ఊపిరినంత వరకే నాకు భార్య, నాకు పిల్లలు, నా భర్త కదా. తర్వాత నా వరుసలు నేను దేవుడి దగ్గర నిలబడాలి. నమ్మకం లేని మనుషుల మధ్యలో ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎరగలేని కాలంలో ఉన్నాం. ఏది జరిగినా ఏమైనా ప్రభువా నీకు నమ్మకమైన వ్యక్తిగా నేను ఇదిగో ఈ లోకములో జీవిస్తా. నీవు నాకు అప్పగించిన పనులో కానీ పరిచర్యలో కానీ, నిన్ను గణపరిచే విషయంలో కానీ, నిన్ను మహిమపరిచే విషయంలో కానీ, నిన్ను ప్రకటించే విషయంలో కానీ నువ్వు నాకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా భూమి మీద ఉండి నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్న ప్రభువా, నన్ను సిద్ధపరుస్తూ ఉండు ప్రభువా. ప్రతి విషయంలో నీ పైన ఆధారపడుతూ, ప్రతి విషయంలో నీ ప్రేమను అనుభవిస్తూ, ప్రతి విషయంలో నీ మార్గంలో నడవడానికి నాకు కృప దయచేయమని దేవుని నడుక్కోవాలి మనం.